హలో అండి. అందరికీ నమస్తే. మన తెలంగాణలో జరుగుతున్న నిన్నటి నుంచి ఒక ఇష్యూ ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మాట్లాడిన మాటలకి తెలంగాణ మహిళలు ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ కూడా అఫెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే బస్సుల విషయంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయిన ఫ్రీ బస్సు విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు మనతో పాటు దానిపైన రియాక్షన్ తీసుకోవడానికి వచ్చాము. మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభరాణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు చాలా మంది ఎఫెండ్ అవుతారు. కానీ అందులో ముఖ్యంగా మీరు చాలా మాట్లాడారు. ఎందుకు మేడం అంత అంత ఒకేసారి బస్ట్ అయ్యారు? నేనే ఫస్ట్ రియాక్ట్ అయింది కూడా. అవును. ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ గారు ఈ రోజు కాదు, మేము గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ గ్యారంటీ కార్డులలో ఉమెన్కి మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఫ్రీ బస్సు అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు నుంచి చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ బస్సును అవహేళన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళే రీల్స్ చేపిస్తున్నారో ఏం చేపిస్తున్నారో దీని వెనక ఏం కుట్ర జరుగుతుందో మాకు తెలియదు. కానీ మేము ఫ్రీ బస్ అనౌన్స్ చేయగానే కొంతమంది ఆటోలను పోగేసుకొని వచ్చి ఆటో వాళ్ళతో ధర్నాలు చేపించారు. అది కొద్ది రోజులు జరిగింది. దాని తర్వాత రీల్స్ వ్యంగ్యంగా లేకపోతే బ్రష్ చేసుకుంటున్నట్టుగా లేకపోతే ఇంకేదో చేస్తున్నట్టుగా రీల్స్ చేశారు. ఒకవేళ మహిళలు నిజంగానే ఏదైనా పనికి పోయో, ఇప్పుడు ఆఫీస్ ఉందండి, ఆఫీస్ నుంచి వస్తూ పోయే దారిలో కూరగాయలు కొనుక్కుంటారు, ఎల్లిపాయలు కొనుక్కుంటారు, ఏదైనా కొనుక్కుంటారు. పోతున్నప్పుడు వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చొని ఎల్లిపాయలు ఒలుసుకున్నా, కూరగాయలు చిక్కుడుగాయలు ఒలుసుకున్నా, లేకపోతే ఇంకేదో చేసుకున్నా పక్క వాళ్ళకి ఇబ్బంది జరగనంత మట్టుకు బస్సులో కూర్చున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదనేది మా సీతక్క చెప్పినటువంటి వాదన. దాన్ని వ్యంగ్యంగా ఈయన ఏం మాట్లాడతారంటే, అవునక్క మాకు తెలియదక్క, మేము ఇట్లా చేయవచ్చక్క అట్లా చేయవచ్చక్క అని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఫ్యామిలీలు బస్సులు ఎక్కండి, డ్యాన్సులు వేసుకోండి అని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, పేద మహిళలు బస్సు ఎక్కితే ఫ్రీగా బస్సు ఒక సౌకర్యాన్ని పొందితే ఓర్వలేనితనం కదా ఇది, చూడబుద్ధి కానితనం కదా ఇది. నాకేమనిపించిందంటే అసలు కేటీఆర్ అనేట ఆయననే పొద్దుగాల లేస్తే మనం చూసాం 10 సంవత్సరాల కాలంలో ఈయన జీవితం ఏందో, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం ఏందో అందరూ తెలుసు. ఈ పబ్బులు, క్లబ్బులు, డ్యాన్సులు, క్యాబరాలు, డ్రగ్స్ ఇవన్నీ నీ చుట్టూ కదా అలుముకున్నాయి. నువ్వు కదా చేస్తున్నది. ఒక పేద మహిళలు బస్సు ఎక్కిపోతా ఉంటే నువ్వు అంతా అవహేళన చేస్తున్నావు అంటే నీకు ఎంత అహంకారం ఉన్నట్టు అని చెప్పేసి నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యాను. దానికి ఏంటంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఒక కార్పొరేషన్ చైర్మన్గా 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అర్హత లేకపోయినా ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి మీరు ప్రభుత్వం యొక్క వాహనాలు వాడుకోవచ్చు, ప్రభుత్వం యొక్క బిల్డింగ్స్లలో మీరు ఉండొచ్చు, ప్రభుత్వం ఫోన్లు వాడుకోవచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ పేద మహిళలకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే మీకు చూడబుద్ధి కావట్లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు? అందుకే మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మాట్లాడినాము. నిన్ననేమో ఆయన ట్విట్టర్ ద్వారా పెట్టినారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీ టీవీ ఛానల్ ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు ఏ విధంగా అయితే నువ్వు బయటకు వచ్చి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడినావో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గతంలో చీప్ లిక్కర్ మీ నాయన తీసుకొస్తే మహిళలందరూ కూడా రోడ్డు మీదకి చీపురు గట్టలు పట్టుకొని వచ్చారు. ఇవాళ కూడా కేటీఆర్కి ఆ పరిస్థితి రావద్దు. కాబట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ఒక యువకుడిగా రాజకీయాల్లో ఉన్నావు, గౌరవప్రదంగా ఉండు. ఎక్కడో పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాయని చెప్తా ఉన్నావు. ఆ గౌరవాన్ని కాపాడుకో. అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, అహంకారపూరితంగా మాట్లాడితే, పొగరుతో మాట్లాడితే, బలుపుతో మాట్లాడితే బలుపు దించడానికి తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం సిద్ధంగా ఉన్నది. అంటే రీసెంట్గా ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి కూడా ఇష్యూ అయ్యింది. అంటే బీఆర్ఎస్ నేతలే చాలా మంది చేశారు. సో దీనివల్ల అంటే దాన్ని తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దాన్ని అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు అక్కలను నమ్ముకుంటే అని మాట్లాడారు. ఒకవేళ అక్కలనే పదం తప్ప కేటీఆర్ గారి దృష్టిలో నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ వాళ్ళే మహిళల మీ దృష్టిలో ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని, గౌరవ సునీత లక్ష్మారెడ్డి గారిని ఏదో మాట్లాడి అక్కలోనే సంబోధించారు. అందరికి పబ్లిక్ అంతా కూడా చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అక్కలని సంబోధిస్తేనే మమ్మల్ని అవమానపరిచారని చెప్పేసి దొంగ కంట్ల నీరు పెట్టుకొని మీరు ప్రోగ్రామ్ చేశారు బయటకు వచ్చి. ఇవాళ మా మహిళల్ని, పేదింటి మహిళల్ని ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అవమానపరిచినట్టే కదా. మరి నీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, నీ భార్య ఉంది, మీ తల్లి ఉంది, మీ చెల్లి ఉంది.
వాళ్ళందరూ క్యాబరే డాన్సులు చేస్తూ ఉన్నారా పొద్దుగాలు లేస్తే? ఇదే నా మాట్లాడే పద్ధతి. రెండవది ఏంటంటే నువ్వు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారి విషయంలో ఏదైతే మాట్లాడినావో ఆ ఇష్యూ అందరికీ తెలుసు. వాళ్ళని నమ్ముకుంటే నట్టేట ముంచుతారని కదా. అందుకే కదా ఆమె కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆమె టీఆర్ఎస్లోకి పోయిందని చెప్పేసి ఒక కోణంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తర్వాత ఆమె కూడా అదే చెప్పింది కదా, అవును నేను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన మాట వాస్తవమే, నేను టీఆర్ఎస్లో పార్టీలకు పోయిన మాట వాస్తవమే. అంటే దాన్ని బట్టే కదా ఎవరైనా ఏమంటారు, అరే నాయన నిన్ను నమ్ముకుంటే నట్టేట ముస్తావని చెప్తారు. అదే తెలంగాణ భాషలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి విధానం, ఆ రోజు అక్కలు అని సంబోధిస్తేనే అవగౌరవంగా ఉంటే ఇవాళ క్యాబరే డాన్సులు చేసుకోండి బస్సులలో అని మాట్లాడితే ఊకుంటామా మేము? మేమేం ఊకోము. ఎప్పటికీ ఇది జీవితకాలం ఇవాళ కేటీఆర్ గారిని వెంబడిస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మేము మహిళా లోకల్గా చెప్తున్నాం, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ పోయినా, ఏ మీటింగ్ పోయినా, ఏ ప్రచారానికి పోయినా, కేటీఆర్ ఏ పబ్లిక్లోకి వెళ్ళినా మహిళలు చీపురు గట్టలు పట్టుకొని రెడీ ఉంచేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం. అయితే అఫ్ కోర్స్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫ్రీ బస్సే అయినప్పటికీ దీనివల్ల అంటే మనం న్యూస్లోనే చూడడం కాదు, ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అంటే సీట్లు దొరకకపోవడం, ఈవెన్ బస్సుల్ని కూడా తగ్గించేశారు, ప్రభుత్వమే తగ్గించేసింది అని చెప్పేసి కూడా బయట మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇక్కడ బస్సులు తగ్గించలేదు. మనం చూసాము ఫ్రీ బస్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత బస్సుల యొక్క డిమాండ్ పెరిగింది వాస్తవానికి. అంతకుముందు వెళ్తున్న దానికన్నా కూడా ఇవాళ ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. దానికి తోడేంటంటే ఇవాళ ఆర్టీసీ కూడా లాభాల్లోకి వచ్చింది. అంతకుముందు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని, కనుమరుగైపోయే ఆర్టీసీ సంస్థను మళ్ళీ వాళ్ళ లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఇవాళ బస్సుల యొక్క డిమాండ్ ఉంది, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే మహిళలకు ఇబ్బంది జరుగుతుంది, మహిళలకు ప్రయాణం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది, ఎక్కువ బస్సులు పెంచమని అడగడంలో తప్పులేదు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి. కానీ దాన్ని అవహేళన చేసే విధానాన్ని వ్యతిరేకిస్తాం. ఫైనల్గా మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మేడం? అంటే మీరే ఫస్ట్ గొంతు బయటకు వచ్చింది. సో ఫైనల్గా కేటీఆర్కి కానీ ఇప్పుడు నేతలకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడాలి, మేలు జరిగేటట్టుగా మాట్లాడాలి. ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేస్తే దాన్ని సరిచేసే విధంగా మాట్లాడాలి తప్పిస్తే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, మహిళల్ని కించపరిచే విధంగా, ఇతరులను కించపరిచే విధంగా ఉంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఊరుకోరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్పొరేషన్ ద్వారా కూడా మీ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాను మహిళలందరికీ కూడా, ఎవరైనా మనని కించపరిస్తే ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనం ఆత్మగౌరవంతోనే బతుకుతాం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.